కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గారు రీసెంట్గా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే అసలు తన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని కొన్ని సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది కోర్టు వరకు కూడా వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సో దళపతి విజయ్ గారు మొత్తం దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నారనమాట. ఆయన చేస్తున్న సినిమాలు కానీ, ఆయన చేస్తున్న ఆఫ్ స్క్రీన్ సర్వీస్ కానీ అంతా కూడా అంటే ఇలా ఉండాలరా ఒక యాక్టర్ అనేవాడు అనే అందరూ కూడా మెచ్చుకునే విధంగా తమిళనాడు మొత్తం పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత ఈ జనరేషన్లో అంత పేరు తెచ్చుకున్న వ్యక్తి అయినా మరి ఆయన పొలిటికల్ జర్నీ ఈ మధ్యనే స్టార్ట్ చేశారనమాట. సో టీవీకి ఆయన పార్టీ పెట్టి దాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నారు. సో మరి ఎలక్షన్కి అయితే ఆయన రెడీ అవుతున్న సందర్భంలో ఆయనకు షాక్ తగిలిందనమాట. సో రీసెంట్గా జననాయకుడు అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా విడుదల అయిపోవడంతో ఫ్యాన్స్ అంతా కొంచెం బాధల్లో ఉన్నారనమాట. మళ్ళీ ఎప్పుడు చూస్తాం మా హీరో సినిమా అని చెప్పి. అయితే ఇప్పుడు పార్టీ శ్రేణులకు కూడా కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ ఇబ్బందిలో పడిందని చెప్పచ్చు. ఎందుకంటే విజయ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ అయితే వేసుకున్నారనమాట. నా భర్తతో నేను ఉండలేను, ఆయనకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పి దానిలో వివరణ ఇస్తూ అంతా రాసి పెట్టారనమాట. సో దాని గురించి ఇంకా రకరకాలుగా పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. ఆ హీరోయిన్తో, ఆ స్టార్ హీరోయిన్తో నేను అఫైర్ ఉంది అది ఇది అని చెప్పి. సో మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో ఆధారంగా చాలామంది ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారనమాట. ఒకవేళ నిజంగా ఉందేమో అని చెప్పి. అయితే తమిళనాడు సోషల్ మీడియాలో మాత్రం చాలా బ్యాడ్గా పరిగణించబడుతున్నారు. సో ఆ న్యూస్ అటు ఇటు పాకి మొత్తం నేషనల్ వైడ్గా వచ్చేసింది అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చేసారు. సో మన వాళ్ళు కూడా వాళ్ళపైన ఆర్టికల్స్ రాయడం, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. మొత్తం దేశంలో కాదు ప్రపంచంలో ఎవరి మీద వార్త రాయాలంటే మన ఆర్టికల్స్ రాసే వాళ్ళందరికీ చాలా ఫ్యాషన్ అయిపోయింది. అందులో నిజానిజాలు తెలుసుకోకుండా మొత్తం అక్కడ ఒక స్టేట్మెంట్ చూసి ఇక్కడ రాసేయడం అనేది అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఫుల్గా వైరల్ అవుతుంది. సో మరి ఇలాంటి ఎలక్షన్ టైంలో ఇట్లాంటి తలనొప్పులు అవసరమా అని చెప్పి చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా సూచిస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది? ఎలక్షన్ టైంకి సజావుగా అంతా జరిపించుకుంటారా, లేకపోతే ఆ టైంకి ఇబ్బంది పెట్టాలని ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారా, మరి ఆమె వెనకమాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి విజయ్ గారు వీటిలన్నింటినీ ఎదుర్కొని రాజకీయంగా సక్సెస్ అయ్యేది పక్కన పెడితే అసలు ముందు పోటీ చేస్తారా, పోటీ చేసి ఎంతమందిని తెచ్చుకుంటారా అనేది కూడా ఉంటుందన్నమాట. సో మరి చూడాలి ఆయన టీవీకే పార్టీ ఏ విధంగా ఎలక్షన్స్లో దూసుకెళ్ళబోతుందో ముందుకని.